హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ షాహిదా. షాయిదా ఏం చేస్తున్నావు? వచ్చినావా వేదా? ఏం లేదు, పిల్లలు స్కూల్ నుంచి వస్తారు కదా, అందుకని సమోసాలు చేస్తున్నా. అవునా, సమోసా చేస్తున్నావా ఇంట్లోనా? ప్రాసెస్ ఎక్కువ ఉంటది కదా. అవే పెద్ద కష్టమేమి కాదు, చాలా ఈజీగా చూపిస్తా. కావాలంటే నువ్వు కూడా ఇన్నే ఉండి చూడు. అంత ఈజీనా? అయితే ప్రాసెస్ ఏంటో చెప్పు. చాలా ఈజీ. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల మైదా పిండి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం. అలాగే ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకుందాం. నేను చూపించిన విధంగా ఇలా ముద్ద వచ్చేలాగా ఫస్ట్ అయితే కలుపుకోవాలి. తర్వాత నీళ్లు వేసుకుంటూ చపాతీ ముద్దలా బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ ముద్దలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇచ్చేద్దాం. సాఫ్ట్‌గా కలుపుకోండి పిండినైతే. ఊరికే నిలబడతావా? అలానే ఆనియన్స్ కట్ చేయి కొంచెం. కట్ చేస్తా ఇవ్వు. ఎలా కట్ చేయాలి? సన్నగా కట్ చేయాలా, పొడవుగా కట్ చేయాలి? ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి సమోసాలోకి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, తింటున్నప్పుడు బాగుంటుంది. కట్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్‌లో రుచికి సరిపడా ఉప్పు వేసి, అలాగే ఒక కప్పు దాకా అటుకులు వేసుకుందాం. అలాగే 1 ½ స్పూను కారం వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం. స్పైసీగా కావాలంటే ఇంకా కొంచెం వేసుకోండి. పిల్లలు తినరనేసి నేను కొంచెమే వేసిన కారం. ఈ పిండి ఎందుకు కలుపుతున్నావు? ఇందాక కలిపావు కదా. నీకు సమోసాలు చేయడం రాదు గానీ డౌట్‌లయితే చాలానే వస్తాయి. కాస్త మైదా పిండిలో నీళ్లు పోసుకొని ఇలా జోరుగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. ఏం చేయాలో తర్వాత చెప్తా. ఇందాక పిండిని నానబెట్టుకున్నాం గదా! ఆ పిండినైతే బాగా నీట్ చేసుకొని ఇలా ఉండల్లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని చపాతీ అయితే చేసుకోవాలి వేదా. చపాతీలు మందం చేసుకోవాలా, పల్చగా చేసుకోవాలా? అందుకే అప్పుడప్పుడు ఇంట్లో చేసుకొని తింటే ఎలా చేసుకోవాలో తెలుస్తుంది. ఎందుకంటే మేము బయటకెళ్ళి తెచ్చుకొని తింటాం. సరేలే గానీ చపాతీ అయితే పలుచగానే చేసుకోవాలి. పలుచగా చేసుకొని ఇలా లైట్‌గా కాల్చుకోవాలండి. అక్కడ ఇక్కడ తిప్పుకుంటూ. ఇలా మనం రుద్దుకొని పెట్టుకున్న చపాతీలు మొత్తం కాల్చుకొని పక్కకైతే తీసుకొని మొత్తం పెట్టుకుందాం. ఇప్పుడైతే చపాతీలన్నీ కాల్చుకున్నాం గదా! వీటినన్నింటిని సైడ్‌లకు మొత్తం చాకుతో కట్ చేసుకుందాం. సైడ్‌లకు అంచులు మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది గదా! దీన్ని కూడా మధ్యలకైతే కట్ చేసుకుందాం. ఇలా లేయర్స్ లాగా వస్తాయి మొత్తం. ఇలాగ ఒక లేయర్ తీసుకొని ఒక మూల నుంచి ఈ మూలకు ఫోల్డ్ చేసి, ఆ మూల నుంచి ఈ మూలకు ఫోల్డ్ చేయాలి. నేను చూపించిన విధంగా చేసుకోండి. ఈడ గ్యాప్ అనేది రాకూడదు. ఇలా అయితే సమోసా పొట్లంలాగా వస్తుంది. ఇందులో అయితే స్టఫింగ్ పెట్టుకుందాం. 2, 3 స్పూన్‌లయితే స్టఫింగ్ పెట్టుకుందాం. 2, 3 స్పూన్‌లని కాదులెండి. ఎంత పడితే అంత పెట్టేసుకోండి. ఇలా స్టఫింగ్ మొత్తం పెట్టేసినాక ఇందాక పిండి కలిపి పెట్టిన మిశ్రమం ఉంది గదా! దాన్నైతే ఇలా పూసుకోవాలి నేను చూపించిన విధంగా. ఇలా నేను చూపించినట్టు ఇలా పైన ఒక లేయర్ లాగా పూసి, పైన గూడా పూసేసి తర్వాత దాన్ని ఫోల్డ్ చేయండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. మంచి సమోసా షేప్ వస్తుంది. చూసారు గదా! ఎంత బా వచ్చిందో. ఈ లేయర్ అయితే మూయాల్సిన అవసరం లేదండి. అలాగే ఉంటుంది. ఇంకోటి చూపిస్తా, మీరు చూసేయండి. వేద ఏమో చెప్తదంటే వినేయండి అలాగే. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంది. ఈసారి నేను కూడా ట్రై చేస్తా ఇంట్లో హెల్తీగా. ఇలాగే నేను చూపించిన విధంగా చేసుకో వేద, చాలా బాగొస్తాయి. ఫోల్డింగ్ అయితే ఇలాగే చేసుకోవాలి చూడు. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియో కాస్త బ్యాక్ వెళ్ళి ఇంకోసారి చూడండి. బాగా అర్థమైతుంది. చాలా సింపులే. ఈసారి వేద కూడా ట్రై చేస్తదంట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని ఎవరైనా చూస్తున్నప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ ముందు చేస్తాను. ఇదిగోండి సమోసాలయితే మొత్తం రెడీ అయిపోయినాయి. చిట్టి చిట్టి సమోసాలన్నీ పిల్లలకి, పెద్ద పెద్ద సమోసాలన్నీ మాకు పెద్దోళ్ళకి. ఇప్పుడేం జేయాలో నాకు తెలుసు. స్టవ్ ఆన్ చేసి, స్టవ్ మీద కడాయి పెట్టి, కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత, ఈ చిట్టి చిట్టి సమోసాలు, పెద్ద పెద్ద సమోసాలు అన్నీ వేసి, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. అబ్బా! భలే చెప్పినావు వేద. ఏమన్నా చెప్పినావా? ఏమన్నా చెప్పినావా? అవార్డ్ ఇవ్వాలి నీకు. ఏ అవార్డ్ ఇస్తావు? నేషనల్ అవార్డ్ ఇస్తావా? ఇంటర్నేషనల్ అవార్డ్ ఇస్తావా? అబ్బెబ్బే! అలాంటివేమి నేను ఇవ్వనబ్బా! సమోసాలు బాగా వేగిన తర్వాత నీకు, మీ పిల్లలకి అందరికి సమోసాలు ఇస్తలే తిందువు. అదే అవార్డ్. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు పెద్దలు. నేషనల్ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డు నువ్వేం చేసుకుంటావు? చక్కగా సమోసాలు ఇస్తా, తీసుకొనెళ్ళి పిల్లలకి తినిపించు. హాయిగా స్కూల్ నుంచి వస్తారు కదా! మీ పిల్లలు, మా పిల్లలు అందరూ కలిసి తిని ఎంజాయ్ చేస్తారు. సరే గాని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏమండి మా మాటలు బోర్ కొడుతున్నాయా?
మేమొక్కరం కాదండి. ఇద్దరం మాట్లాడుతున్నాం. తిన పేరు వేద. మా ఎదురింట్లో ఉంటుంది. నా బెస్ట్ ఫ్రెండ్. ఇలా ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆయిల్‌లో సమోసాలు తీసుకున్నాం గదా! మళ్ళీ రెండోసారి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 సార్లు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వస్తాయి సమోసాలైతే. మా సోది మాట్లాడుకుంటూ చెప్పడం అయితే మర్చిపోయినా. ఇందాక లేయర్స్ కట్ చేసుకున్నప్పుడు సమోసాల కోసం ఇలా సైడ్‌ల అంచులన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం గదా! ఈ అంచులన్నీ పారవేయకుండా ఇలా సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసి పెట్టేయండి. పిల్లలు తినేస్తారు. ఆడుకుంటూనే తినేస్తారు. ఇదే ఆయిల్‌లో కొన్ని పచ్చిమిర్చి అయితే వేస్తున్నా సమోసాల కాంబినేషన్ బావుంటుందనేసి. అంతేనండి సమోసాల స్టోరీ అయితే. ఇలా ఉన్నాయి ఫైనల్ లుక్ అయితే. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి షేర్ చేసేయండి. సమోసా టేస్ట్ అయితే సూపర్‌గా ఉందండి. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా షాయిదాకి సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.